తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు లోకల్ నాన్ లోకల్ ఇష్యూ తీసుకొచ్చారు. ఒక పక్క పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు విజిటర్సే ఆంధ్రప్రదేశ్కి, ఇక్కడ పర్మనెంట్ కాదు అనేది. అయితే దాన్ని పూర్తిగా సమర్థిస్తుంది వైఎస్ఆర్సీపీ. కాకపోతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు ఆయన లోటస్ పాండ్లో కూర్చునే ఉన్నారు, హైదరాబాద్లోనే ఉన్నారు కదా అనేది చాలామంది రేట్ చేస్తున్న పాయింట్. వాస్తవానికి అది కూడా కరెక్టే. కానీ లోకల్ నాన్ లోకల్ ఇష్యూ అనేది రేపొద్దున ఎన్నికల మీద ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది అనేది ఇక్కడ కీలకం. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఇక్కడ ఏదో ఒక చిన్న ఇల్లు తీసుకున్నాం అనేది అది ఆయనదే అంటారు కొంతమంది, లేదా అద్దె తీసుకున్నాం అని కొంతమంది, ఏదో ఒకటి కరకట్ట మీద కట్టిన ఇల్లు. కాకపోతే ఇప్పుడు ఆయన కుప్పంలో సొంతంగా ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, దానికి అనుమతి ఇవ్వట్లేదు, దాని విషయంలో కూడా అడ్డుకుంటున్నారు అనేది మరికొంతమంది. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సినిమాల దృష్ట్యా లేదంటే అక్కడ ఉండాలి హైదరాబాద్లో, సో అటువంటి నేపథ్యంలో వెళ్ళి రావడమే తప్ప ఆయన కూడా ఇక్కడ ఉండే పరిస్థితి లేదు. అందుకే కొత్తగా ఈ లోకల్ నాన్ లోకల్ ఇష్యూ అనేది తీసుకురావడం. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినా ఇంకా ఎక్కడ అధికారం కావాలని కోరుకుంటున్న నాయకులు ఎవరైతే ఉన్నారో పార్టీ అధినేతలు, వాళ్ళు మాత్రం అక్కడే ఉండడం, తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఇక్కడ రాజకీయాలు ఏలాలని అనుకోవడం, ఇక్కడ అధికారంలోకి రావాలనుకోవడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజల్లోకి ఒక అస్త్రాన్ని ప్రయోగించారా జగన్మోహన్ రెడ్డి గారు. ఆ అస్త్రం ఎంతవరకు సక్సెస్ అవుద్దనే చూడాలి.